హౌరా 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 కల్కత్తా. మై గాడ్, రైల్వే స్టేషన్లో ఆయన ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉండదు ఈ రైల్వే స్టేషన్కి. సో చాలా పెద్దది. ఈ ఫ్యాన్స్ కూడా చూసారా ఎంత హ్యూజ్గా ఉన్నాయో అసలు. సో నేను క్యాబ్లో వచ్చేసాను ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ ఉన్నా అనమాట. ఇక్కడి నుంచి నాకు ప్రయాగ్రాజ్ యాక్చువల్గా స్టార్ట్ అయింది అనమాట, ప్రయాగ్రాజ్కి. సో ఇక్కడి నుంచి నా టికెట్ కన్ఫర్మ్ అయింది హౌరా నుంచి ప్రయాగ్రాజ్కి. సో ఇది రైల్వే స్టేషన్. ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అసలు. తర్వాత ఇది చూడండి ఎంత పెద్దదో, ఇక్కడి నుంచి అది అక్కడి వరకు ఉంటుంది సరే. అదంతా చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ అసలు. సో నేను ఇక్కడికి వచ్చాక నాకు ప్లాట్ఫామ్స్ ఎట్లా కొనుక్కోవాలో నాకు ఐడియా రాలేదు. ఆ తర్వాత బ్లూ లైట్లో వేసారు చూసారా, అది చూపిస్తూ ఉండండి. ఇక్కడ చూడండి బ్లూ లైట్లో ఉన్నాయి చూసారా, ఇది ప్లాట్ఫామ్స్. ఇట్లా ఉంటాయి అన్నీ, ఒక్కొక్క ప్లాట్ఫాము ఒక్కొక్కటిలాగా ఉంటుంది అనమాట. సో ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి అక్కడ అది నాది 8th ప్లాట్ఫామ్ ఇచ్చారని చెప్పి నేను 8కి వెళ్ళాను. నాకు 7 వాళ్ళ లాంగ్వేజ్లో పెట్టారు, అదేమో 9th ఉంది. ఏంటబ్బా ఇది 9 ఉంది అని చెప్పి అదంతా చుట్టూ ఉంటుంది అనమాట, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో వాళ్ళ భాషలో ఉంటుంది, మన ఇంగ్లీష్లోనూ ఉంటుంది, హిందీలోనూ ఉంటుంది. సో మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఇట్లాగా నాది 8th ప్లాట్ఫామ్ కాబట్టి 8th ప్లాట్ఫామ్లోకి వెళ్ళాక ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇక్కడ, అందుకని ఇక్కడ నుంచి ఇంకా ట్రైన్స్ వెళ్ళవు అనమాట. సో ఇది ఇక్కడ రెడ్ లైట్స్ ఇట్లా పెట్టేశారు. సో ఇక్కడికి వచ్చి ఆగిపోవాల్సిందే ట్రైన్. సో నా ట్రైన్ దీని మీద ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనమాట. సో ఇది ఇందులో నుంచి ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ కలకత్తా నుంచి మేనేజబుల్. ఏసీ 3 టైర్ ఏసీ కనుక చేసుకుంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. వెళ్ళి రావచ్చు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు అన్నది నేను చెప్పగలను. వెళ్ళటం అయితే పక్కకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి రావచ్చు అన్నది మాత్రం నేను చెప్పలేను. అది మన చేతులు లేదు. ఈ ప్రయాగ్రాజ్ యాత్రలో మాత్రం అదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు లేదు ఏంటి అన్నది గోయింగ్ ఫార్వర్డ్ మీకు చెప్తాను. మీరండి ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ చూసారా ఎట్లా ఉందా క్రౌడ్ అన్నది. ఓ మై గాడ్, ఈ క్రౌడ్లో రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళన్నీ ప్లాట్ఫామ్స్ల నుంచి ఇట్లాగే ఉంటుంది క్రౌడ్ అన్నది. నేను ఇట్లా ఫ్రంట్ నుంచి చూపిస్తున్నా, ఇదిగోండి ఎంత ఫ్రంట్ నుంచి తీసా. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇంకొక రైల్వే ట్రాక్ నుంచి వస్తున్న వాళ్ళు జనాలు చూడండి ఎట్లున్నారు. అంటే మీరు అక్కడ దిగారు అని అంటే మీరు క్రౌడ్లోకి వెళ్ళినట్టు లెక్క అనమాట. ఇదంతా క్రౌడే చూడండి, ఇదంతా. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి చూసారా. ఇప్పుడు ఈ క్రౌడ్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది కదా ఈ ఎండ్లో. అంటే అక్కడ పోలీసు వాళ్ళు అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఈ ప్లేస్లో రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు వచ్చాక వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, తగ్గుతుంది అని అంటే అప్పుడు ఓపెన్ చేస్తారు. ఇది చాలా రిస్క్. ఇందులో మీరు ట్రైన్ క్యాచ్ చేయాలంటే ప్రతి ట్రాక్లో అట్లాగే ఉంది. మీరు ఇప్పుడు ట్రైన్ క్యాచ్ చేయాలి అని అంటే మీరు కనీసం ఒక 4-5 గంటల ముందు అక్కడ ఉండాలి. లేదంటే మీరు ట్రైన్ క్యాచ్ చేయలేరు.
ఇది పరిస్థితి ఇక్కడ చూడండి. ఇదిగో ఇది ఇంకో ప్లాట్ఫామ్ నుంచి తీశాను. చూడండి ఇక్కడ కూడా అంతే, ఎక్కడికి వెళ్ళినా జనాలు అసలు విపరీతం. ఇదిగోండి నేను ఫ్రంట్ బ్యాగ్ నుంచి తీసా. ఇది నా ఫ్రంట్, నా బ్యాగ్ చూడండి ఎట్లా ఉన్నారు జనాలు. నేను మధ్యలో ఉన్నాను. అసలు నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట. అసలు నాకైతే ఎట్లా వెళ్ళాలి, ఎట్లా దర్శనం చేసుకోవాలని కొంచెం భయం వేసింది, కానీ కొంచెం ధైర్యం చేసుకొని వెళ్ళిపోవటమే. ఇదిగోండి ట్రాఫిక్, ప్రయాగ్రాజ్లో బస్సులు ఆరెంజ్ కలర్స్లో ఉన్నాయన్నీ. కానీ ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే, ప్రయాగ్రాజ్లో బస్సులు అన్నీ ఫ్రీ. బట్ ఆ ఫ్రీ బస్సులు వాళ్ళు ఒక్కటి రెస్పాండ్ అవ్వడు. డ్రాబ్యాక్స్ ఏంటంటే అక్కడ అసలు ఎట్లా వెళ్ళాలి, రోడ్డు మనం ఏమేం క్యాచ్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి అన్నది ఎవ్వడు చెప్పడు. మనంతలో మనమే అడగాలి. పక్కనోడు ఎవడు అంటే బైకర్స్ కానీ ఆటో కానీ బైక్ కానీ కంఫర్టబుల్. కార్లు అసలు కంఫర్టబుల్లే కాదు, అన్నీ బ్లాక్. ఆటోలు కూడా ఆపేస్తారు. బైక్స్ అసలు బెస్ట్ అనమాట. ఫస్ట్ బైక్స్. ఆ బైక్స్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు అడిగిన దానికి డబుల్ ది రేట్స్ అక్కడ. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్కి వాడు 200 అడుగుతాడు. అంటే కిలోమీటర్కి 100 రూపాయలు చొప్పున తీసుకుంటాడు వాడు. 2 కిలోమీటర్స్ 200 ఏందో నాకు అది అర్థం కావట్లేదు అసలు. సో నేను ఇంక సరే అని చెప్పి ఇదిగోండి అక్కడి నుంచి లాభం లేదని చెప్పి ఒక ప్రయాగ్రాజ్ జంక్షన్కి చేరా. నేను ప్రయాగ్రాజ్ చౌకీలో దిగా. ఇప్పుడు చౌకీ నుంచి జంక్షన్కి వెళ్ళిపోయా. జంక్షన్లో ఏదో ఒక రూమ్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళా అనమాట యాక్చువల్గా. కానీ నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, అది ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి ఆ ల్యాప్టాప్ మా ఫ్రెండ్ అనుకోకుండా, నా ఫ్రెండ్ అదే రోజున ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఇంకా సరే అని చెప్పి వాడికి ఫోన్ చేస్తే వాడు ఒక అడ్రస్ ఇచ్చాడు. అది విశ్వ హిందూ పరిషత్ ఏదో ఉంది. సో ఆ లొకేషన్కి వెళ్ళిపోయాను నేను. ఆ విశ్వ హిందూ పరిషత్ అనుకుంటుంది. ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళటానికి నేను ఈ ట్రాఫిక్ అంతా దాటి వెళ్ళాను అనమాట. ఆ లొకేషన్కి వెళ్ళాక ఆ లొకేషన్కి వెళ్ళటానికి నాకు ఫస్ట్ ఒక చౌకీ అన్న ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అది ఎవడు చెప్పడు. సో నేను కొట్టులోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఒక కొట్టు అతను నాకు పరిచయం అయ్యాడు. ఫ్రెండ్షిప్ చేసుకున్నా. వాడిని బదిలీలో అడుగుంటే ఆడు భయ్యా నువ్వు ఫస్ట్ చౌకీ వెళ్ళాలి, చౌకీ దగ్గర నుంచి జిల్లు అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడి నుంచి నేను అక్కడ చేరుస్తారు అన్నాడు. సరే అని చెప్పి చౌకీకి వెళ్ళా. చౌకీకి వెళ్ళటానికి ఆడు 200-300 తీసుకున్నాడు. సో ఆడికి అక్కడ 200-300 ఇచ్చేసాను. చౌకీ నుంచి మళ్ళీ నేను వెళ్ళాల్సిన ప్లేస్కి జిల్లు అండ్ ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్కి వెళ్ళాలి. సరే అని చెప్పి ఆ ప్లేసులకి ఇప్పుడు వెళ్దామా వద్దా అని డైలమాలో ఉంటే వీడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఎవరు ఇప్పుడు నాకు డైరెక్షన్స్ చెప్పిన అతను ఒక్కొట్టతను. వాడు పర్ నైట్ 1000 రూపాయలు తీసుకుంటాను, బాగానే ఉంటుంది, వచ్చి చూసుకో అన్నాడు. కానీ నాకు ల్యాప్టాప్ ఉంది కదా, నేను మొన్నటానికి వెళ్తే ల్యాప్టాప్ ఎట్లాగా అని ఆలోచనలో పడి సరే అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నువ్వు అక్కడికి వచ్చారా, మన ఇద్దరం కలిసి వెళ్ళి మునిగి వచ్చేద్దామని అన్నాడు. సరే అని చెప్పి ఆ ఢిల్లీ నుంచి వస్తున్నాడు. 75 మెంబర్స్తో వస్తున్నాడు. సరే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అక్కడే ఉన్నామని చెప్పి వెళ్ళిపోయాక ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుంది. ఇది కార్యాలయం, విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అనమాట. ఇక్కడ ఇండికేటర్ ఏంటంటే ఆరెంజ్ కలర్ ఒక పెద్ద బెలూన్ పైకి ఎగురుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆయన అక్కడ అంటే మా ఫ్రెండ్స్ రావడానికి ఇంకా 2-3 అవర్స్ పట్టిద్ది అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళంగానే రాముడిది ఇట్లాగా విగ్రహం కనిపించింది. సరే అని చెప్పి ఒక ఫోటో తీసుకొని సరే అసలు ఎట్లా ఉంటుందా ఏంటి ఆడిది అంటే వాడు ఎట్లాగో రూము బెడ్ చూస్తా అన్నాడు. వాడి దగ్గరైనా అడ్జస్ట్ అయిపోవచ్చు అని అన్నాడు. సరే ఎందుకైనా మంచిది పద అని చెప్పి ముందుకు బయలుదేరి వెళ్తే అక్కడ భోజనాలు పెడుతున్నారు, ఫ్రీ భోజనాలు ఇవి. సరే ఫ్రీ భోజనాలు కదా, ఇది కడుపు నిండా తినేద్దాము, పొద్దు నుంచి ఏం తినలేదు అసలు. నేను ఫ్రైడే నైట్ బయలుదేరినప్పుడు తిన్నది, ఆ తర్వాత నైట్ 8:30 వరకు ఏం తినలే.
తినపోయేసరికి బాగా ఆకలేస్తుంది. అది చూసా, సరే అని చెప్పి వెళ్తే భోజనాలు పెడుతున్నారు. భోజనాలు కూడా వేడివేడిగా అప్పటికప్పుడు వండి పెడుతున్నారు 24/7. సో వెళ్ళి అడిగితే భోజనాలు ఫ్రీ అన్నారు. సరే ఫ్రీ అయితే తినేద్దాంలే అని చెప్పి తినేసా. భోజనాలు తినేసి కడుపు నిండా వాళ్ళు ఒక రైసు, 2 చపాతీ, బంగాళదుంప కూర పెట్టారు. సరే అన్న తినేసాక ఇదిగో ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఒక ఎంట్రన్స్లో ఒక ప్లేస్ ఉంటుంది. రైట్ సైడ్న మనకి ఒక రిసెప్షన్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదామని చెప్పి వెళ్ళి అడిగితే భోజనాలది నేను మళ్ళీ సపరేట్గా చేస్తాను. అది ఇంకా నేను వేరే వీడియో ఉంది, అది మీకు సపరేట్గా చేసి చూపిస్తాను. అక్కడ అకామిడేషన్స్, భోజనాలు 2 ఫ్రీ. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంట్రన్స్లోకి వెళ్ళి ఒకసారి మనం అడిగామనుకోండి అకామిడేషన్ గురించి, వాళ్ళు మనకి ఇస్తారు. అకామిడేషన్స్ ఫ్రీగా ఇచ్చాడు నాకైతే. నా దగ్గర నేను డబ్బులు ఏమైనా ఇవ్వాలనంటే ఏం అవసరం లేదన్నాడు. అది ఫ్రీ అనమాట ఇది. సో ఇది అందరికీ పబ్లిక్ మొత్తానికి ఇస్తారు ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు, షేర్ చేయండి. థ్యాంక్ యూ.